సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకు సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సంధ్యాహారతి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. సాయిరామ్ అనిల్ గారు, సంధ్యాహారతి యొక్క విశిష్టత గురించి చెప్తారా? తప్పకుండా. ఇప్పటి వరకు మనము కాకడ హారతి, అదేవిధంగా మధ్యాహ్న హారతికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుందాం. అయితే సంధ్యాహారతి మనకు సంధ్య వాలుతున్న సమయంలో మనం చేసుకునేటువంటి హారతి. ఇది మరాఠా సాంప్రదాయంలో మొదటి నుంచి ఉన్నది. మనకు కొంత కొత్త, ఎందుకంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే సంధ్యాహారతి అనేది సాయంత్రం 6 గంటలకు చేసే హారతి కాదు. చాలామంది హైదరాబాద్తో పాటు చాలా మందిరాల్లో ఒక నియమం పెట్టుకోరు, సాయంత్రం 6 గంటలకు సంధ్యాహారతి అని చెప్పి. నిజానికి షిరిడీలో మొదటి నుంచి కూడా సంధ్యాహారతి ఏ విధంగా జరుగుతుందంటే, ఎప్పుడైతే సూర్యాస్తమయం జరుగుతుందో, మనకు ప్రతిరోజు క్యాలెండర్లో లేకపోతే ప్రతిరోజు మనం చూసుకున్నట్టయితే సూర్యాస్తమయం ఏ సమయం, సపోజు చలికాలం అనుకోండి, శీతాకాలంలో సూర్యాస్తమయం 5:20 నుంచే స్టార్ట్ అవుతుంది, చాలా పీక్లో ఉన్నప్పుడు శీతాకాలం. అదే వేసవి కాలంకి వచ్చేసరికి ఒక్కొక్కసారి 6:30, 6:35 ఈ సమయంలో కూడా సంధ్య వాలుతుంది. అంటే సంధ్యాహారతి అనే దానికి నిర్దిష్టమైనటువంటి ఒక సమయం లేదు. ఫస్ట్ బేసిక్ పాయింట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇది స్వతహాగా నాకు ఎదురైనటువంటి ఒక అనుభవం అన్నమాట. ఏం జరుగుతుందంటే, మనం సంధ్యాహారతి ఏదైతే శీతాకాలంలో 5:20 ఒకసారి, కొన్ని సందర్భాల్లో 5:40 ఈ విధంగా సంధ్య వాలినప్పుడు షిరిడి నుంచి హారతి వస్తుంది. దాన్ని మనం ప్రసారం చేస్తాం. చాలా పెద్ద ఆయన, దాదాపు 72-73 ఏళ్ళ వయసు, మన సాయి కుటుంబానికి చెందినటువంటి ఆయన. మీరు సంధ్యాహారతి 6 గంటలకు కదా, మీరు ముందే ఇచ్చేస్తుండ్రు షిరిడి నుంచి, అది మీరు చీట్ చేస్తున్నారు అన్నారు. అర్థం కాలేదు నాకు. మళ్ళొక్కసారి మాట్లాడండి అన్నాను. ఇదండి అన్నాను. అసలు మేము చీట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు, మీరు చాలా ఏళ్ళ నుంచి బాబాను కొలుస్తున్నటువంటి వాళ్ళు. అది నిజానికి అది మీ తప్పు కాదు. ఎందుకంటే బాబా పేరు మీద అనేక రకాలైనటువంటి వ్యవస్థలు వచ్చాయి. అనేక మంది అనేక సత్సంగాలు చేస్తూ ఉన్నాం మనం. అనేక మందికి అనేక అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. ఒకసారి అనిపించింది, ఎంత దురదృష్టం మనది. సంధ్యాహారతి ఏ సమయంలో చేస్తారో కూడా కనీసమైనటువంటి సమాచారాన్ని, కనీసమైనటువంటి పరిజ్ఞానాన్ని ఇన్ని రోజులుగా బాబా భక్తులకు అందజేయలేకపోయారా, ఇన్ని వ్యవస్థలు ఉండి అని చెప్పి ఒకసారి బాధ అనిపించింది, ఇంకోసారి నవ్వొచ్చింది. ఎందుకనంటే చాలా మట్టుకు బాబాకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా, హారతుల యొక్క విశ్లేషణ కూడా మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఒక చక్కటి అవగాహన రావాలి. ఏదో మనకు చేతిలో మరాఠాలో నుంచి తెలుగులోకి లిపి చేంజ్ చేసి రాయబడ్డటువంటి హారతి చదువుకుంటూ పోవడం కాదు, దాని అర్థం తెలుసుకొని దాన్ని ఆస్వాదించగలగాలని చెప్పి. కాబట్టి సంధ్యాహారతి అనేది ఎప్పుడైతే సంధ్య వాలుతుందో అప్పుడు చేసేటువంటి హారతి. మనం స్కూల్ టైం లాగా 9 గంటలకు 6 గంటలకు కాదు సంధ్యాహారతి అనేది. కాబట్టి సంధ్యాహారతి యొక్క విశిష్టత ఏంటంటే, మనము సంధ్యాహారతి మినహా 3 హారతులు, కాకడ హారతి, మధ్యాహ్న హారతి, సేజ్ హారతి, ఈ 3 హారతులు మనం ఎన్ని ఒత్తులతో ఇస్తాం? 5 ఒత్తులతో ఇస్తాం. 5 ఒత్తులతో కదా. ఈ 5 ఒత్తులు అనేటివి పంచభూతాలను సంబంధించినటువంటి, అంటే పంచభూతాలతో ఈ సృష్టి నిండి ఉన్నది కాబట్టి ఆ పంచహారతి ఇస్తాం. అంతేకాదు, మన శరీరం కూడా పంచభౌతిక తత్వంకు ఒక ఉదాహరణ. కాబట్టి ఆ పంచతత్వాన్ని, ఆ పంచభౌతిక తత్వాన్ని, వీటన్నిటినీ మనం ఎప్పటికప్పుడు మనం గుర్తెరిగేలాగా. ఇంకొకటి ఏంటంటే, బాబాకి ఇచ్చేటువంటి హారతిలో మనం చెప్పుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, ఈ 5 ఒత్తుల్ని కూడా మనం ఆవు నెయ్యిలో వేసి ఇస్తాం. ఆవు నెయ్యితో దీపం పెట్టడం అనేది ఒక వైరాగ్యానికి చిహ్నం. దాన్ని అందరూ గుర్తుంచుకోండి. మనము మామూలు పూజా నూనెతో కాకుండా బాబాకి ఇచ్చే హారతి మనము ఆవు నెయ్యితో కూడినటువంటి దీపంతో ఇస్తే అది మన వైరాగ్యానికి చిహ్నం అన్నమాట. అంటే
ఈ లౌకికపరమైన ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తర్జన భర్జనలు, అనేక రకాలైనటువంటి వ్యామోహాల పట్ల మనకు వైరాగ్యం రావడానికి, మనం ఏ మార్గంలో అయితే మనం వెళ్ళాలో ఆ మార్గంలో వెళ్ళడానికి, మనకు అనవసరమైనటువంటి విషయాలపైన ఒక వైరాగ్యం రావడానికి అది చిహ్నం. అది అయితే సంధ్యాహారతి మనం కేవలం ఒక ఒత్తితో మాత్రమే ఇస్తాం. ఎందుకనంటే మనలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి ఆ జ్యోతి ఈ సృష్టి అంతా ఉన్నటువంటి జీవాత్మలో కలవడానికి అదొక సంకేతం అన్నమాట. ఎందుకంటే మన దేహాలు వేరువేరైనప్పటికీ అందరిలో ఉండేటువంటి ఆ జ్యోతి, ఆత్మ అనేటువంటి ఆ జ్యోతి ఒక్కటే. ఆ జ్యోతి తిరిగి మళ్ళీ ఎక్కడ కలుస్తుంది అంటే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి జీవాత్మలో కలుస్తుంది. దానికి చిహ్నం సంధ్యా సమయంలో మనం సంధ్యాహారతి ఎందుకు చేసుకుంటామనే దాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే, పొద్దంతా రకరకాల పనుల్లో ఉంటాం, మనం రకరకాల ధ్యాసల్లో ఉంటాం. సాయంత్రం అయ్యేసరికి మన మనస్సు చపల చిత్తం రకరకాలుగా ఆలోచిస్తుంటుంది. ఏంటంటే సాయంత్రం కాగానే మనం ఏం చేయాలి? చాలామందికి ఈ లౌకిక జీవనంలో రకరకాల అలవాట్లు, రకరకాల వ్యసనాలు ఇవన్నీ ఉంటాయి. వాటి నుండి బయటపడడానికి సంధ్యాహారతి ఒక చక్కటి సాధనం. ఎందుకంటే సాయంత్రము పొద్దు వాలిన తర్వాత మన ఆలోచన విధానంలో, మన ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వస్తాయి అన్నమాట. చాలా రకాలుగా ఆలోచిస్తుంటాం, పరి విధాలుగా పోతుంటాయి ఆలోచనలన్నీ కూడా. వాటి నుండి మనం బయటపడడానికి ఈ సంధ్యాహారతి అనేది ఒక చక్కటి సాధనం. ఎందుకంటే దాదాపు 35-36 నిమిషాలు హారతిలో ఉంటాం. దానికంటే ముందు ఒక 5 నిమిషాలు ఆ హారతికి వెళ్ళాలన్నటువంటి తపన ఉంటుంది. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత 1-2 గంటలు అదే ధ్యాసలో ఉంటాం. కాబట్టి సంధ్యాహారతి మన జీవన విధానానికి మనం ఒక క్రమశిక్షణతో ఈరోజు కార్యక్రమాలను మనం ముగించుకోవడానికి అదొక సాధన సంధ్యాహారతి అనేది. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. గుర్తెరిగినప్పుడు ఖచ్చితంగా మన జీవితం ఒక సక్రమమైనటువంటి మార్గంలో పోతుంది అన్నమాట. ఇది సంధ్యాహారతి యొక్క విశిష్టత. చాలా చక్కగా చెప్పారు అనిల్ గారు. మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి పాటలే ఎక్కువగా సంధ్యాహారతిలో ఉంటాయి, ఎందుకని? మనము ఒకదాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బాబా చెప్పినటువంటి యొక్క నామము అంటే బాబా నామాన్ని, బాబా లీలల్ని నిత్యం స్మరించుకోవడం అన్నమాట. మనకు 12 గంటలకు మధ్యాహ్నం హారతి స్టార్ట్ అవుతుంది, 12:30కు పూర్తవుతుంది. మళ్ళీ సంధ్యాహారతి సరిగ్గా ఒక 5-5:30 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. ఈ సమయం అంతా కూడా మనము మధ్యాహ్న హారతికి చేసుకున్న తర్వాత ఆ సమయం అంతా కూడా బాబా నామంలో గడుపుతాం. ఏదైతే మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి వాటిని ఎప్పటికీ మనం ఈ 4:30-5 గంటలు ఎప్పుడూ మనం జ్ఞప్తికి చేసుకుంటూ వాటిని స్మరణ చేసుకుంటూ ఉంటాం. మళ్ళొక్కసారి బాబా యొక్క హారతులను మరొకసారి స్మరణ చేసుకోవడానికి ఒక అవకాశం అన్నమాట సాయంత్రం అనేది. ఇంకొకటి ఏంటంటే సాయంత్రం హారతిలో మనకు మధ్యాహ్నం హారతిలో ఉన్నటువంటి అన్ని పాటలు ఉండవు. జయదేవ జయదేవ అనేటువంటి పాట సంధ్యాహారతిలో ఉండదు. సంధ్యాహారతిలో ఇంకొక కొత్త పాట వచ్చి చేరుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాగడ హారతి అప్పుడు మనం బాబాకు ఒక సుప్రభాత సేవలాగా బాబాను మేలుకొమ్మని చెప్పి మనం బాబాను వేడుకుంటాం అక్కడ. అనిల్ గారు, మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి పాటలే ఎక్కువగా సాయంత్ర హారతిలో ఉంటాయి, ఎందుకని? ఎందుకంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మధ్యాహ్న హారతి మనకు 12 గంటలకు ప్రారంభమవుతుంది. 12 గంటలకు ప్రారంభమైన హారతి 12:30కు మనం ముగించుకుంటాం. 12:30 నుంచి మళ్ళా సాయం సంధ్యా సమయానికి ఉన్నది ఒక 5-5:30 గంటల సమయం. ఈ సమయం అంతా కూడా ఏంటంటే మధ్యాహ్నం హారతిలో మనం పాడుకున్నటువంటి బాబా లీలలు, ఏదైతే బాబాకు సంబంధించినటువంటి నామస్మరణ ఉందో అదంతా కూడా ఈ 5:30 గంటలు ఎప్పటికీ మనలో ఆ స్మరణ జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ సాయం సంధ్య వేళలో మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎక్కడికి మన ఆలోచనలు పోకుండా మళ్ళొక్కసారి ఆ సద్గురు పాదాల చెంత మన మనస్సు, మన తనువు ఉండేలాగా మరొక్కసారి మనం వాటిని జ్ఞప్తి చేసుకోవడం, స్మరించుకోవడం. సంధ్యాహారతిలో మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి ఒక పాట ఉండదు. జయదేవ జయదేవ దత్తావధూత అనేటువంటి పాట మధ్యాహ్నం హారతిలో ఉంటుంది. అది మళ్ళీ సంధ్యాహారతిలో ఉండదు. సంధ్యాహారతిలోకి ఒక కొత్త పాట ఒకటి చేర్చడం జరిగింది.
అదే రుసోమమ్మ ప్రియాంబిక. రుసోమమ్మ ప్రియాంబిక. ఆ రుసోమమ్మ ప్రియాంబిక చేర్చిన తర్వాత హారతి పూర్తిగా సంధ్యాహారతి పరిపూర్ణంగా మనకు పూర్తవుతుందన్నమాట. అయితే మనకు మార్నింగ్ హారతి కానీ, లేకపోతే మధ్యాహ్న హారతి కానీ, సాయంత్రం హారతి కానీ, రాత్రి హారతి కానీ చూస్తే ఎక్కువగా మార్నింగ్ హారతిలో మనకి ఏం కనిపిస్తుంది అంటే పండరీపురంలో జరిగేటువంటి హారతి సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ కూడా పండరీనాథుని పైన రాసినటువంటి పాటలు మన కాగడ హారతిలో ఉంటాయి. అదేవిధంగా ఈ హారతుల యొక్క కూర్పు, వాటిని ఏ విధంగా హారతులు చేయాలి అనే దాంట్లో రాధాకృష్ణ ఈ కృషి చాలా ఉంటుంది. రాధాకృష్ణ ఆయనకి సాయిబాబాను పండరీనాథునిగా బాగా పూజించేది. పండరీనాథుడి యొక్క ప్రతిరూపంగానే సాయిబాబాను చూసేది. అందుకనే పండరిలో ఏ విధంగా అయితే వైభవంగా హారతులు జరుగుతాయో సాయిబాబాకు కూడా అలాంటి హారతులు వైభవంగా జరగాలి. ఆ ఆలోచన నుంచే హారతులను ప్రారంభించాలన్నటువంటి ఒక ఆలోచన రాధాకృష్ణయ్యకి కలుగుతుంది. తర్వాత బాబా వచ్చినటువంటి జోగేశ్వర్ భీష్మకు 5 లడ్డూలు ఇవని చెప్పి అడగడం, ఇదంతా కూడా తను రాయించుకోదలుచుకున్నాడు కాబట్టి ఆ విధంగా హారతి పాటలు, మిగతా హారతి పాటలు అన్నీ కూడా వచ్చాయి. అయితే మనకు సంధ్యాహారతిలో ఏంటంటే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు మన ఆలోచనలు పక్కదారి పట్టకుండా ఉండడానికి నిజంగా సంధ్యాహారతిలో గనక రుసోమమ ప్రియాంబిక అనేటువంటి పాట లేకపోతే అంత అద్భుతంగా ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రుసోమమ ప్రియాంబిక మనం బాబాకు సర్వస్వ శరణాగతి చేయడానికి అదొక పరాకాష్ట అనాలి. మనం ఎంత అర్థం అంటే అసలు అద్భుతమైనటువంటి అర్థం. అందుకనే రుసోమమ ప్రియాంబిక సంధ్యాహారతిలో కాస్త లేటుగా చేరినప్పటికీ మొత్తం హారతి అయిపోయిన తర్వాత ఆ రుసోమమ ప్రియాంబిక కాడికి వచ్చిన తర్వాత దాని అర్థం తెలుసుకొని పాడితే పాడిన ప్రతిసారి కూడా ఆ మనిషికి కంటెంబడి నీరు రాకపోతే మనలో మన ఆత్మ లేనట్టే, అంత అద్భుతంగా ఉంటుంది. ఆత్మ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది అనుభవం జరుగుతుంది. దాని అర్థం తెలుసుకుంటే, మామూలుగా పాడితే కాదు, దాని అర్థం తెలుసుకొని పాడితే అది. కాబట్టి సంధ్యాహారతిలో ఈ విధంగా మిగతా మధ్యాహ్న హారతిలో ఉన్న పాటలతో పాటు రుసోమమ్మ ప్రియాంబిక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పాట. చాలా చక్కగా చెప్పారు అనిల్ గారు.